ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాదు, దాన్ని కూడా అది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం. అది దాన్ని ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రస్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు. నిజంగా ఇది మేము క్యాబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం. ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహకు తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం. అమరవీరుల పుస్తకం సబ్జెక్ట్ అయితే రాలేదు, కానీ ఈ 4 పాయింట్స్ అహంకారపూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. డెఫినెట్గా దాని మీద కూడా ఆల్రెడీ కొంతమంది మీద క్లారిటీ ఇచ్చాం, ఇంకా కొద్ది మంది మీద తీసుకోవాల్సింది ఉంది. దానికి ఒక సబ్ కమిటీ వేస్తాం, కానీ క్యాబినెట్లో కాదు, అది ఏం డిస్కషన్ రాలేదు. కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా దాని మీద కూడా అతి కొద్ది రోజుల్లో ఒక సబ్ కమిటీ వేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్యాబినెట్లో ఆ డిస్కషన్ ఏమీ రాలేదు. డెఫినెట్గా రేపు అసెంబ్లీలో ఆ డిబేట్ అయితే వస్తుంది. ధరణి మీదకో సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డిబేట్ చేస్తాం. అన్నా ఆ పాయింట్ ఎస్ సార్. ఈరోజు మా పార్టీ మేనిఫెస్టోలో కానీ ఈరోజు పార్టీ ప్రధానమైన నిర్ణయం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, దానిపైగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఏ విధంగా ఎప్పుడు ఈరోజు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మరొక మారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన ఒక మాట నిలుపుకునే ప్రయత్నంలో మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. అతి త్వరలో కూడా మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా తిరిగి రీస్ట్రక్చరింగ్ చేసి మేము మొదలు పెట్టడం జరుగుతుందో మీకు తెలియజేస్తాం.